రచన శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ గారు వేజండ్ల. వ్యాఖ్యానం భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ వారి అగ్రజులు ఆసు కవితా సుధాకర. ప్రసంగ ప్రజ్ఞానిధి డాక్టర్ గుమ్మా సాంబశివరావు గారు, విజయవాడ. ఓంకారాధీశ్వరీ అతులితానందప్రదాయిని శ్రీచక్రపీఠేశ్వరీ బ్రహ్మ విష్ణీశ్వర జననీ అనంతస్వరూపిణి దేవి అద్వైతామృతమూర్తే శ్రీవేజండ్లపురవాసిని శ్రీకాళీ నమోస్తుతే. వేజండ్ల శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు శ్రీ మహామంత్ర యోగ సిద్ధేంద్రులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు రచించిన ఒక పద్యంలో మనుషులలో ఉన్న కులమతాలు అనే అడ్డుగోడలని కూలగొట్టి మనుషుల చేత మంచి కార్యాలను చేసే మనసును అమ్మ శ్రీ వరకాళీమాత ప్రసాదిస్తుందని తెలియజేస్తూ ఈ విధంగా వివరించారు. అఖిల దేశ జనులకు అన్యోన్నతల్ గూర్చి కులమత కుడ్యముల్ కోలగొట్టి ఆకలి చావులన్ అవలీల తొలగించి ధరణి జనులకెల్ల ధైర్యమిచ్చి బ్రతుకంగ సహనమ్ము భాగ్యమ్ములమరించి ఆనంద జీవనమందజేసి కష్టాలమును గంగ కారుణ్యమును చూపి పాలించు శ్రీకాళి ప్రజలనెల్ల మంచి కార్యముల్ చేసెడి మనసునిచ్చి సాటివారిని ప్రేమించు సమతనొసగి పరుల సేవకై జీవించు బ్రతుకునిచ్చు అఖిల లోకాలు రక్షించు అమ్మ కాళీ. ఈ భూమి పుట్టిన దగ్గర నుండి దానిపై జీవరాశులు ఏర్పడినప్పటి నుండి మానవునికి దైవబంధం గురించి స్పృహ ఏర్పడినప్పటి నుండి లోకాలన్నింటికీ జనని మూలశక్తి ఆది పరాశక్తి అయిన శ్రీ కాళీమాతయేనని సుజ్ఞానులు గుర్తించారు. పూర్తిగా ఆ తల్లిని నమ్ముకొని ఆధారపడి తమకు తోచిన విధంగా ఆ తల్లిని పూజించటం వలన వారి విశ్వాసాన్ని పరిగణనలోనికి తీసుకున్న ఆ తల్లి వారికి కావలసిన సదుపాయాలను సమకూర్చి కాపాడుతూ వస్తుంది. ఆ తల్లి వలన లాభపడిన వారు ఇంకా ఎక్కువగా భక్తి ప్రపత్తులతో సేవ చేయటం, వారిని గమనిస్తున్న మరికొందరు అలాగే శ్రీ కాళీమాతను పూజించటం, ఆ తల్లిని సంతోషపెట్టడానికి పెద్ద ఎత్తున శుభకార్యాలు, జపాలు, హోమాలు మొదలైనవి చేస్తూ ఆ తల్లి కరుణ పొంది తరించటం జరుగుతుంది. ఇదంతా యుగయుగాల నుంచి తరతరాల నుంచి జరుగుతూ వస్తుంది. ఈ విధంగా వేల కోట్ల సంవత్సరాల నుంచి మానవుల మనస్సుల్లో ఆ తల్లిని పూజ చెయ్యాలి అనే భావన, పూజిస్తే ఆ తల్లి సకల సంపదలను శుభాలను ప్రసాదిస్తుంది అనే స్థిర అభిప్రాయం తొలగిపోకుండా నిలబడిపోవటానికి మూల కారణం కూడా ఆ తల్లే. ఎందుకంటే అనాది నుంచి వీటన్నింటినీ చేస్తున్నది, చేయటానికి దోహదపడుతున్నది శ్రీ కాళీమాతే. అలాగే లోకంలోని
మానవులంతా ఆ తల్లి బిడ్డలే. భౌగోళికంగా ప్రపంచంలో ఏర్పడిన వివిధ రకాల మానవ జాతులలో ఎన్నో రకాల భాషలు ప్రాచుర్యంలో ఉన్నాయి. మనకు పరభాష, పొరుగు భాష అర్థం కాకపోవచ్చు. వీరందరూ ఒక చోట కూడినప్పుడు ఒకరినొకరు అర్థం చేసుకోవటానికి సంజ్ఞలు తోడ్పడతాయి. అందరూ వివిధ పేర్లతో, వేర్వేరు రూపాలతో, పరదేశస్థులు కూడా పూజించేది ఆ తల్లినే. ఆ తల్లికి అందరూ ఒకటే. అందువలనే ఆ తల్లి సమస్త దేశాల ప్రజలకు సఖ్యతను చేకూర్చమంటూ కులమతాలకు సంబంధించిన కలహాలను రూపుమాపమంటూ ఆకలి బాధలతో మరణించకుండా బ్రతికి ఉండే ధైర్యాన్ని ప్రసాదించమంటూ విశ్వజనులకు ఇదే విధమైన ఆలోచనలను కలిగిస్తూ, ప్రపంచానికి శాంతి కలిగిస్తూ, అలాగే వారి బ్రతుకులు సవ్యంగా సాగిపోవటానికి అవసరమైన ఓర్పును, భాగ్యాన్ని సమకూర్చుమంటూ, కష్టాల్లో మునిగి ఉన్నప్పుడు కారుణ్యాన్ని ప్రసరింపజేసి భక్తజనులను కాపాడమంటూ మంచి పనులు చేసే మనసును ఇచ్చి ఇతరులను ప్రేమించి సేవించే బుద్ధిని అందరికీ ప్రసాదించమంటూ ఆ తల్లి శ్రీ కాళీమాత అందరినీ సదా రక్షిస్తూ ఉండాలని శ్రీ గురుదేవులైన భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు గారు కోరుకుంటున్నారు. లోక రక్షణే తన ధ్యేయంగా బాధ్యత వహించి నిర్వర్తిస్తున్న శ్రీ కాళీమాత జనుల జీవితాలు సవ్యంగా, సుఖమయంగా, సంతోషంగా సాగటానికి తన చల్లని అమృతమయమైన చూపులను ప్రసరింపచేస్తుంది. భక్తులు ఆ తల్లిని పూజిస్తూ సేవిస్తూ ఉంటే ఆ తల్లి కూడా వారి పూజలకు తగిన ప్రతిఫలాన్ని వెంటనే ఇస్తుంది. ఒకరిపై మరొకరికి అన్యోన్య భావాలను, అనురాగయుతమైన ప్రేమను పెంపొందే విధంగా సఖ్యతను చేకూర్చుతుంది. కష్టాలు అనేవి మానవ జీవితంలో సహజమైన పరిణామాలు. అయితే అలాంటి సమయాలలో వాటిని నివృత్తి చేసుకునే ఆలోచన లేక ధైర్యాన్ని కోల్పోయి మనోవ్యధతో కృంగిపోతున్న వారిని ఆ తల్లి శ్రీ కాళీమాత కరుణించి వారి జీవితాలలో కొత్త వెలుగులను ప్రసరింపచేస్తుంది. ఇతరులకు సహాయం చేయటం వలన తమకు బాధలు తొలగిపోతాయనే బుద్ధిని, భావనను వారికి ప్రసాదిస్తుంది. ప్రపంచంలోని జనులందరూ ఒకే తల్లి బిడ్డల వలె అభివృద్ధి పదంలో నడుస్తూ ఆకలి బాధలు లేకుండా కులాలు, మతాలు అనే భేదాభిప్రాయాలను విస్మరించి ఐకమత్యంతో కలసిమెలసి ఉంటూ సుఖశాంతులతో జీవించాలని, అందుకు తగిన అనుగ్రహాన్ని ప్రసాదించమని ఆ తల్లిని శ్రీ గురుదేవులు ప్రార్థిస్తున్నట్లు తెలుస్తున్నది. మహాత్ములు ఎప్పుడు పరుల మేలే దీక్షగా కొనసాగిస్తారు అని భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు తెలియజేస్తున్నారు. గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు మరొక పద్యంలో భక్తిభావం కలిగిన వారికి ఆ తల్లి శ్రీ వరకాళీమాత ఆధ్యాత్మిక భావాలను అధికం చేస్తుందని, భక్తి భావంతో పూజించే వారికి వారు కోరుకున్న కోర్కెలను తీర్చి వాళ్ళ మనస్సులకు
సంతోషాన్ని చేకూర్చుతుందని తెలియజేస్తూ ఈ విధంగా పలికారు. విశ్వజనులకెల్ల విమల మనసునిచ్చి అందరకును శాంతి నందజేసి అధ్యాత్మ భావాలు అధికము చేయుచు అమరమౌ కీర్తిని అమరజేసి బడుగు జనులకెల్ల బహు గొప్ప సిరులిచ్చి బాధలందీర్చును భాగ్యమూర్తి భక్తి భావముతో భజించు వారలా ఇచ్ఛలందీర్చుచు నింపుగూర్చి ఆర్తజనులకెప్పుడు అండగా తానుండి సద్గుణములు పెంచి సహనమిచ్చి మంచి పెంచునట్టి మధుర భావనలిచ్చి రక్షసేయుచుండు రమ్యకాళీ. శ్రీ కాళీమాత రూపం ఎంతో రమ్యంగా ఉంటుంది. జగత్తులోని ఆనందాలను సంతోషాలను కలగలిపి అలాగే లోకంలోని సర్వ అందాలను ఏకం చేసి మొత్తంగా ఒక రూపాన్ని ఇస్తే ఆ రూపాన్ని భక్తులు తమ నేత్రాలను మనసుతో సంధానం చేసి చూసినప్పుడు కలిగే ఆనందపు అనుభూతినే శ్రీ కాళీమాత యొక్క రమ్య రూపంగా చెప్పుకోవచ్చు అని గురుదేవుల అభిప్రాయం. ఆ రూపాన్ని దర్శించడానికి ఎన్నో జన్మల పుణ్యం కావాలి. ఎంత పుణ్యమున్నా దర్శించే నేత్రాలకు పరిపూర్ణమైన జ్ఞానం కావాలి. అజ్ఞానం చెడులో లేశమంత మంచి ఉన్నా దాన్ని గుర్తించగలగాలి. అలాంటి నేత్రాలకు ఆ తల్లి రమ్యమైన మనోహరమైన రూపంతో దర్శనమిస్తుంది. మనసులను హరించే రూపమే మనోహర రూపం. మనసులను హరించటం అంటే ఆ తల్లి రూపాన్ని దర్శించగానే మనసులో అప్పటి వరకు వేళ్ళూనుకొని ఉన్న వికారపు భావాలన్నీ హరించుకుపోతాయి. ఫలితంగా నిర్మలమైన స్వచ్ఛమైన మనసు భక్తుల వశంలోనికి వస్తుంది. ఆ మనసులో ముద్రించబడిన ఆ తల్లి రమ్యమైన రూపం శాశ్వతంగా భక్తుల మనసులలో ఉండిపోతుంది. పిచ్చి గీతలు రాతలు ఉన్న కాగితం పైన వేసిన చిత్రం ఎంతో చక్కగా నిండుగా కంటికి ఇంపుగా కనిపిస్తుంది. అదేవిధంగా నిర్మలమైన మనస్సుతో దర్శించిన ఆ తల్లి రూపం అలాగే స్థిరంగా జీవితమంతా నిలిచి ఉంటుంది. ఒకసారి ఆ తల్లి రూపం భక్తుల మనసులలో చిత్రింపబడిన తరువాత వారి జీవితంలో ప్రశాంతి సమకూరుతుంది. ఈ లోకంలో శాంతంగా ఉంటూ ఎలాంటి పనినైనా సాధించవచ్చు. ఆ తల్లి దానిని సమకూరుస్తుంది. ఆధ్యాత్మిక భావాలను పెంపొందింపచేస్తుంది. ఆధ్యాత్మికమైన మనసు ఉన్న భక్తులను ఆ తల్లి ఇంకా దగ్గరగా ఉండేటట్లు చేస్తుంది. అనంతరం వారి కీర్తి దశ దిశలా వ్యాపించి అమరమై చిరస్థాయిగా నిలిచేటట్లు శ్రీ కాళీమాత చేస్తుంది. బడుగు జనులు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని కాలం కలిసిరాక అలాగే జీవితాలను నెట్టుకొస్తున్న వారికి ఆ తల్లి వారికి పనికి వచ్చే పలు విధాలైన సిరులను ప్రసాదించి వారి బాధలను
తీరుస్తుంది. బాధలలో ఉన్న వారికి అండగా ఉంటూ వారికి మంచి బుద్ధులను సద్గుణాలను ప్రసాదించి వారు ఉన్నత స్థితిలో నిలవటానికి తోడ్పడుతుంది. మానవునికి ఎంతో ముఖ్యమైన అవసరమైన సహన గుణాన్ని ప్రాప్తింపచేస్తుంది. సహనం కలిగిన వారు తెలివిగా తమ పనులను చక్కదిద్దుకుంటారు. మంచిని పెంచే ఆలోచనలను ఆ తల్లి కలిగిస్తుంది. లోక రక్షణే ధ్యేయంగా రక్షణ చేస్తూ తన భక్తులను లోకేశ్వరులుగా చేస్తూ ఉంటుంది శ్రీ కాళీమాత. యద్భావం తద్భవతి అని ఆర్యోక్తి. అంటే ఎవరు ఎలాంటి ఆలోచనలు చేస్తూ ఉంటారో వారి ఆలోచనలకు అనుగుణమైన స్వరూపాలే వారికి గోచరిస్తాయి. శ్రీ కాళీమాత రమ్యస్వరూపిణి, అంటే మనోహరమైన సుస్వరూపం కలిగిన మాతృమూర్తి. దర్శించగానే మాతృభావన స్ఫురింపజేసే ఆ తల్లి రూపం మనసుకు హత్తుకుపోతూ ఉంటుంది. శ్రీ కాళీమాత లోకరక్షణ కావిస్తూ భక్తజనులకు స్వచ్ఛమైన మనసును ప్రసాదిస్తుంది. స్వార్థపూరిత భావాలతో నిండి ఉన్న వారి మనస్సులను ప్రక్షాళనం కావించి వారి హృదయాలను స్వచ్ఛంగా నిర్మలంగా మార్చుతుంది. పండుగలు మరియు విశేషమైన రోజులలో మాత్రమే ఆధ్యాత్మికతను ప్రదర్శించే వారిలో మార్పును కలిగించి నిరంతరమైన దైవ సంబంధ భావనలతో మనసులు నిండేటట్లు చేస్తుంది. మాతృమూర్తి అయిన శ్రీ కాళీమాత దీనులను, బాధలలో ఉన్న వారిని రక్షించే కరుణామయి. వారిని రక్షించటంలో శ్రద్ధను, ఆసక్తిని కలిగి ఉంటుంది. రమ్యమైన భావనా సంపదలతో నిండి ఉన్న శ్రీ కాళీమాత నిజంగా రమ్యమైన మూర్తే అంటూ తెలియజేస్తున్నారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు. గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు మరొక పద్యంలో శ్రీ కాళీమాత తనను పూజించే భక్తులకు కలిగేటువంటి పాపాలను, కష్టాలను తొలగింపచేసి వారికి అనేక రకాలైన వరాలను ప్రసాదించి వారిని ఉన్నతులుగా చేస్తుందని తెలియజేస్తూ గురుదేవులు ఈ విధంగా వివరించారు. దుఃఖముల్ తొలగించి దురితముల్ గూల్చుచు పొడమి భక్తులకెల్ల పుణ్యమిచ్చి ఆనందమందించి అక్షయామృత నిధుల్ సమకూర్చి మధురమౌ శాంతమిచ్చి అధిక తృప్తి నొసగు అధ్యాత్మ విద్యలన్ ప్రాప్తింపజేయుచు ఫలములిచ్చి బ్రతుకు వర్షములన్నీ బహుహర్షముగా సాగు వరములన్ వర్షించి వాసిగూర్చి కాలమూర్తి కాళి కరుణతో దీవించి తనను గొల్చునట్టి ధన్యులకును శాశ్వతముగా నిల్చు జ్ఞాన సంపదలెల్లా సంక్రమింపజేసి సాకుచుండు. శ్రీ కాళీమాత దరి చేరటం ఎంతో సులభం. కానీ ఆ తల్లి వద్ద స్థిరంగా ఉండిపోవటం ఏమాత్రం సులువు కాదు. ఆ తల్లి కరుణించి ఒక స్థానాన్ని కల్పించినప్పుడు దాన్ని నిలబెట్టుకోవటానికి మనం చేసే కృషి మనసుకు సంబంధించి మాత్రమే ఉంటుంది.
బాహ్యమైన పూజలు, వ్రతాలు, మంచి మనస్సుతో నిర్వహించే కార్యక్రమాలు ఆ తల్లి దృష్టిని మన వైపు మరల్చటానికి పనికి వస్తాయి. అలాగే నిర్మలమైన మనస్సులో ఆ తల్లిని ప్రతిష్ఠ చేసుకొని అంతర్నేత్రంతో దర్శించుకుంటూ అంతర్ముఖమైన మనస్సుతో ఆరాధిస్తూ ఉండాలి. ఈ స్థితిని పొందటానికి ఆ తల్లి మనం క్లిష్ట పరిస్థితులలో ఉన్నప్పుడు కల్పించే పరీక్షా సమయాలను ఆ తల్లి మార్గంలోనే అధిగమించాలి. అంటే మానవత్వం, కరుణ, జాలి, దానగుణం, ఎలాంటి సమయంలోనైనా దైవాన్ని నిందించకపోవటం మొదలైన సద్గుణాలను వీడకుండా ఉండాలి. సాధారణ మానవులు మేము గొప్పవాళ్ళం, దైవాంశ సంభూతులం అని చెప్పుకునేవారంతా ఏదో ఒక సమస్య తల ఎత్తినప్పుడు దాన్ని అధిగమించలేక మేము ఇంతకాలం విడవకుండా పూజలు చేస్తున్నా మమ్మల్ని దేవుడు లేదా దేవత మోసం చేసింది అంటూ సహనాన్ని కోల్పోయి దైవాన్ని నిందిస్తారు. వారు తెలుసుకోలేరు ఇంతకాలం వారు చేసిన మంచి అంతా ఆ క్షణంలోనే ఆవిరి అయిపోతుందని. కానీ ఆ క్షణంలో కూడా దైవం మీద విశ్వాసం కోల్పోని వారు మాత్రం ఆ తల్లి శ్రీ కాళీమాత మనసులో సుస్థిర స్థానం ఏర్పరచుకుంటారు. అలాంటి భక్తజనులకు అవసరమైన విషయాలను గుర్తించి వాటిని ప్రాప్తింపచేయటానికి ఆ తల్లి ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉంటుంది. అలాంటి వారి దుఃఖాలను పోగొట్టి పాపాలను ప్రక్షాళనం చేస్తుంది. వారికి అంతులేని ఆనందాలను అందిస్తూ అక్షయమైన అమృత నిధులను ప్రసాదిస్తుంది. అధిక తృప్తిని, కీర్తి ప్రతిష్టలను పొందగలిగే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంక్రమింపచేస్తుంది. ఆ తల్లి నుండి ఇన్ని సుగుణాలను పొందిన భక్తుల జీవితాలు స్వర్ణమయమే అవుతాయి. ఇవన్నీ ప్రసాదించిన ఆ తల్లి వారిని ఎల్లవేళలా కాపాడుతూ ఉంటుంది. ఎలాగంటే ఒంటి నిండా స్వర్ణ ఆభరణాలు ధరించి బయటకు వెళితే మన దృష్టి అంతా మనం ధరించిన నగలపైనే ఉంటుంది. ఎవరూ వాటిని కాజేయకుండా కాపాడుకోవటానికి వివిధ రకాలైన జాగ్రత్తలు తీసుకుంటాం. అలాగే ఆ తల్లి శ్రీ కాళీమాత మనకు ప్రసాదించిన సుగుణాలు వివిధ ప్రలోభాలకు లోనై మనం కోల్పోకుండా నిరంతరం కాపాడుతూ ఉంటుంది. శ్రీ కాళీమాత భక్తుల పాలిటి వరదేవత, కామధేనువు. అడిగిందే తడవుగా దేన్ని అయినా ప్రసాదిస్తుంది. కోరకపోయినా భక్తుల అవసరాలను గుర్తించి అవసరమైన సౌకర్యాలను, సదుపాయాలను సంక్రమింపచేసే చల్లని చూపుల తల్లి అమృతమూర్తి. బిడ్డ అవసరాలు తల్లికే తెలుస్తాయి. అందువల్లే బిడ్డలు అడగకపోయినా గమనిస్తూ వారి అవసరాలను తెలుసుకొని తీరుస్తూ ఉంటారు. తల్లులకే తల్లి, జగానికే మాత అయిన శ్రీ కాళీమాత తన భక్తులందరకు అవసరార్థం అడగకపోయినా కోరికలు తీర్చటంలో ఆశ్చర్యపడవలసినది ఏమీ లేదు. జీవితంలో సుఖం దుఃఖం కలగటం అనేవి రాత్రి పగలు లాంటివి. చీకటిలో ఏమీ తెలియక ఇబ్బంది పడటం సహజం. రాత్రి వెంట పగలు రానే వస్తుంది. అలాగే దుఃఖాల వెంట సుఖాలు కూడా వస్తాయి. అందుకే శ్రీ కాళీమాత భక్తులకు సుఖదుఖాలలో ఒకే రీతిలో సాగటానికి తగిన శక్తిని ప్రసాదిస్తుంది. అందువలన భక్తుల బాధలు తొలగిపోతాయి, పాపకర్మలు నశిస్తాయి.
ఎన్ని సంపదలు ఉన్నా, వయసుకు మించిన జ్ఞానం ఉన్నా, జీవితంలో ప్రశాంతతను సాధించలేకపోతే జీవితం అశాంతితో నరకప్రాయంగా మారుతుంది. కానీ ఆ తల్లిని మనసారా నమ్ముకున్న వారి జీవితాల్లో అశాంతి అనేది ఉండదు. భక్తులు జీవించి ఉన్నంతకాలం ఆనందంగా గడపటానికి మాతృమూర్తి శ్రీ వరకాళీమాత వరాల జల్లును వర్షంలా కురిపిస్తుంది. దేవి వరాల ప్రభావంతో భక్తులు భవ్యమైన దివ్య జీవితాలను గడపగలుగుతారు అని గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు తెలియజేస్తున్నారు.